మనం దేవుని యొక్క వాక్యాన్ని మరి ధ్యానం చేసుకుందామండి. ఈ రాత్రికాల సమయంలో మనం ప్రభు యొక్క వాక్యంలోనికి వెళ్ళే ముందుగా, మన యొక్క లేఖన భాగాన్ని చదివే ముందుగా పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాన్ని మన తల కంటే పైకెత్తి చూపిస్తూ బైబిల్ పల్లవును పడదామండి. ఎంత అద్భుత దానము, అనంత దైవ వారము, దివ్య గ్రంథము నేను కలసి యాత్ర వెళ్ళేదం. ఎంత అద్భుత దానము, అనంత దైవ వారము, దివ్య గ్రంథము నేను కలసి యాత్ర వెళ్ళేదం. ఈ రాత్రికాల సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకునే ముందుగా మన యొక్క వాక్య భాగాన్ని చదువుదామండి. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము. ఈ రాత్రికాల సమయంలో మన యొక్క వాక్య భాగంలోనికి వెళదాం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 33వ వచనాన్ని మనందరం కలిసి ఒక్క మాటలా చదువుకుందామండి. 33వ వచనాన్ని మనందరము కలిసి ఒక్క మాటలా చదువుదాం. ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానము గురించి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. ఈ రాత్రికాల సమయంలో చదవబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. మరి ఇప్పటికే మనం ఈ 33వ వచనములో మరి 2వ భాగములో దైవ కృప అందరి ఎడల అధికముగా ఉండెను అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇప్పటికే 2 వారాలుగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. దైవ కృప అనేది అది ఏంటి కృప అనేది తెలుసుకున్నాం మొదటి వారంలో. 2వ వారంలో ఈ కృప ఎవరి ఎడల దేవుడు చూపించాడు. గత వారం మీకు జ్ఞాపకం చేశాను. దేవుని కృప రక్షించబడలేని అన్యజనుల మీద కూడా కృప చూపించాడు. కానీ ఆయన కృపను వారు ఎంతో వ్యర్థముగా మరి దాన్ని దుర్వినియోగం చేయడం వల్ల వారి జీవితంలో ఎంతో నష్టాన్ని, ఎంతో సమస్యను వారు అనుభవించేవారుగా ఉంటారు. అలాగే ఈ రాత్రి మన యొక్క మరి కృప అనేది ఇంకా ఎవరికి ఉంది అంటే దేవుని బిడ్డల ఎడల కూడా ఆయన కృప ఎంతో అపరిమితముగా ఉంది. మనం చాలాసార్లు చదివాం. ఎందుకంటే ఆయన నమ్ముకున్న వారి ఎడల భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది అంటాడు. అంటే దేవుని కృపను ఎరగలేని వారు అంటే దాన్ని వ్యర్థముగా చేశారు. దేవుని కృపను ఎరిగిన వారుగా ఈరోజు నువ్వు నేను ఆ కృపను పొంది ఉంటే ఆ కృప మనకి ఏ రీతిగా సహాయము చేయగలుగుతుంది అనే విషయాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే దేవుని కృప అనేది మన జీవితంలో ఉంటే అది మనకి ఎంతగానో సహాయము చేసేదిగా, మనల్ని ఆదరించేదిగా, మనల్ని ధైర్యపరిచేదిగా, మన సమస్యల్లో నుంచి విడిపించేదిగా, మన బలహీనతల్లో శక్తిని చూపించేదిగా ఈ కృప అంతగా మనకి సహాయము చేసేదిగా ఉంటుందండి. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం దేవుని యొక్క ప్రజలుగా ఈ కృపను మనం ఎంత ఎక్కువగా పొందుతామో ఆ కృప మనల్ని అంతగా ఆవరించేదిగా ఉంటుందండి. అంటే దేవుని కృపను పొందగలిగితే, అంటే ఆయన నమ్ముకున్న వారు ఆయన కృపనుగానే గుర్తించగలిగితే ఆయన కృప చాలా గొప్పదన్నమాట. అందుకనే ఆయన కృపలోనే అన్ని ఇమిడి ఉన్నాయి. అందుకనే గత మీకు జ్ఞాపకం చేశాను. ఈ కృప అనేది ఎవరు అంటే ఈ కృప అనేదే యేసు ప్రభువారు. ఈ కృపకు మూలమగువారు యేసు ప్రభువారు. కాబట్టి ఆయన కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. అందుకని ఈ రోజుల్లో దేవుడి యొక్క ఆత్మస్వరూపిగా మన మధ్య నుండి ఆయన కృప లేక ఆయన మనల్ని ఎంతగానో అన్ని రకాలుగా బలపరిచేవాడుగా ఉంటున్నాడండి. కాబట్టి రాత్రికాల సమయంలో మనం దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకునే ముందుగా దేవుని యొక్క కృపను ఈరోజు నువ్వు నేను పొందిన వారిగా ఉంటున్న మనము ఆ కృపను ఎంతగా మనం అనుభవించగలుగుతున్నాం. ఆ కృపను నిజంగా మనం అనుభవించగలిగితే ఈ కృపలో మనం ఎంత భద్రం చేయబడిన వారిగా, ఎంత మరి సహాయం పొందగలిగిన వారిగా ఉంటామండి. అందుకనే మరి మనందరికీ తెలిసిన మాటే అపోస్తలుడైన పౌలు
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయంలో ఆయన ఈ మాట చెప్తాడు. సరే, మనకందరికి బాగా పరిచయమైన మాట అన్నమాట. ఎందుకంటే నా బలహీనతల యందే, నీ బలహీనతల యందే నా శక్తిని నేను పరిపూర్ణము చేస్తాను అనే విషయాన్ని దేవుడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు ద్వారా చెప్తున్నాడు ఆయన. సరే, మీకు చూపిస్తాను. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము 9వ వచనం అండి. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము 9వ వచనం. అతడు వెలుపలకు వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వల్ల జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలించెను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయమేనా? నేనేం చెప్పానండి? తప్పు చెప్పానా? మొదటి కొరింథీ చెప్పానా? అంతే చెప్పానా? మరి మావాడు అదే చదివాడా? 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదవండి. అందుకు నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. చూసారా, ఆయన అంటున్నాడు, నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, దేవుని కృప అనేది మన ఎడల ఎంతో ఎచ్చుగా ఉండేదండి, ఎంతో ఎచ్చుగా ఉండేదన్నమాట. అందుకనే ఎవరైతే దేవుని కృపను పొందగలుగుతారో వారు బలహీనతల యందు ఆయన శక్తి పరిపూర్ణమగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం నిజంగా దేవుని కృపను పొందితే ఈ కృప అన్ని సమయాలలో మనలను బలపరిచేదిగా ఉంటుందండి, బలపరిచేదిగా ఉంటుంది. అందుకనే దావీదు మహారాజు కూడా ఆయన కీర్తనలో ఒక మాట చెప్తాడు. ఆయన ఏమంటాడు అంటే, మరి కీర్తన గ్రంథములో ఆయన 119వ కీర్తన గ్రంథము 119వ అధ్యాయము, ఇక్కడ దేవుని కృప అనేది ఎంతగా అతన్ని బలపరచగలుగుతుందో, అతనికి సహాయం చేయగలుగుతుందో అనే విషయాల్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఆయన ఆ కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 64 వచనమండి. 64 వచనం, యెహోవా భూమి నీ కృపతో నిండి ఉన్నది, నీ కట్టడలను నాకు బోధింపుము. ఆయన అంటున్నాడు, నీ కృప, మరి యెహోవా భూమి నీ కృపతో నిండి ఉన్నది. దేవుని కృపతో ఈ భూమి నిండి ఉందంట. సరే, ఇంకొక మాట కూడా చూపిస్తాను. 119వ కీర్తన 88వ వచనం అండి. 88వ వచనం, నీవు నియమించిన శాసనమును నేను అనుసరించినట్లు నీ కృపచేత నన్ను బ్రతికింపము. సరే, ఇంకిలా ఒకటి కాదు, చాలాసార్లు ఆయన కృప ఆయన ఏం చేయగలుగుతుంది, ఆయన కృప అతన్ని ఏ రీతిగా సహాయం చేసింది అనే విషయాల్ని దావీదు మహారాజు ఈ 119వ కీర్తనలో ఆయన చెప్తూ ఉంటాడనమాట. యెహోవా నీ కృప నన్ను బ్రతికించి ఉన్నది అంటాడు. ఇంకొక దగ్గర ఈ కీర్తనలో అంటాడు, నీ కృప నన్ను మరి ఆదరించింది అంటాడు ఆయన. ఎందుకంటే ఆయన కృపచేత మాత్రమే ఆయన ఆదరించబడిన వాడిగా ఆయన ఉన్నవాడిగా ఉంటున్నాడు. కాబట్టి రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా మనం దేవుని వాక్య కృపను చూసే ముందుగా ఎవరైతే యేసు ప్రభువారిని అంగీకరించినారో ఆయన కృపను పొందిన వారందరినీ కూడా దేవుడు ఎంతగానో బలపరచగలుగుతున్నాడు. అందుకని గత వారం మీకు చూపించాను, 3 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. ఏంటి అంటే, ఆయన ఏం జ్ఞాపకం చేశాడు అంటే, 1 నోవా, భూమి మీద ఉన్న వారందరిలో నోవహు కృప పొందినవాడై ఉన్నాడు. 2వది దావీదు దేవుని కృప పొందినవాడై ఉంటున్నాడు. 3వది మరియ దేవుని కృపను పొందింది. అంటే ఎవరైతే దేవుని కృపను పొందారో వాళ్ళు ఏ రీతిగా కాపాడబడుతూ వచ్చారు, ఏ రీతిగా ఆ కృప వారిని బలపరిచింది, ఏ రీతిగా ఆ కృప వారిని సహాయం చేసింది అనే విషయాల్ని మనం చూడాలని ఈ రాత్రి మరలా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం దేవుని కృపను పొందుకున్నట్లుగా మనం తప్పిపోకూడదు. ఎవరైతే నిజంగా దేవుని కృపను పొందారో వాళ్ళందరూ కూడా నిజంగా ఎన్నో మేలులు పొందుతారు. అందుకనే మొట్టమొదటిగా మన కృపచేతనే రక్షించబడి ఉన్నాం. మొట్టమొదటిగా దేవుడు మనం నిజంగా రక్షించాడు అంటే
ఆయన కృప వలన మాత్రమే రక్షించాడు. అందుకని అంటాడు, ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే అంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో. దేవుని కృప చేత రక్షించబడిన మనలందరినీ కూడా దేవుడు మనను ఎంతగానో కాపాడగలుగుతున్నాడు. సరే, కీర్తన గ్రంథము 31వ కీర్తన గ్రంథము 31వ కీర్తన 7వ వచనమండి. 31వ కీర్తన గ్రంథము 31వ కీర్తన 27వ వచనం, 31:7 వచనం. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు, కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడినై సంతోషించేదను అని అంటున్నాడు. నువ్వు నా బాధలను చూసావు, నా ప్రాణ బాధలను చూసావు, కాబట్టి ఈరోజు నీ కృపను బట్టి నేను సంతోషించగలుగుతున్నాను అంటున్నాడు ఆయన. అంటే దేవుడు ఆయన దృష్టించాడు అంటే, ఆయన చూశాడు అంటే, ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు అంటే, నువ్వు నన్ను కనిపెట్టావు అంటే, నా ప్రాణబాధలను కనిపెట్టావు కాబట్టి ఈరోజు నేను నిన్ను ఎంతో నీ కృపను బట్టి నేను ఆనందభరితుడినే సంతోషించున్నాను అంటున్నాడు. నిజంగా ఎవరైతే నిజంగా యేసు ప్రభువారి యొక్క కృపచేత రక్షించబడి ఉంటున్నారో, రెండవదిగా దేవుడు వారిని ఏం చేస్తున్నాడు అంటే, వారి బాధల నుండి ఆయన విడిపించగలుగుతున్నాడండి. ఆయన కృప మనల్ని ఏం చేయగలుగుతుంది అంటేనంట, మన బాధల నుండి విడిపించగలుగుతుంది. ఏంటి బాధలు? 2 రకాలైన బాధలు. ఒకటి శరీర సంబంధమైన బాధ, రెండవది ఆత్మ సంబంధమైన బాధ. ఈ 2 బాధలే. అందుకని అంటాడు, ఆత్మ సంబంధమైన బాధలేంటి, శరీర సంబంధమైన బాధలేంటి అంటే, ఈ లోకములో నిజంగా యేసు ప్రభువారి కొరకు మనం జీవిస్తున్నప్పుడు కొన్ని బాధల గుండా మనం వెళ్ళవలసి ఉంటుంది. ఎందుకంటే యథార్థముగా దేవుళ్ళో మనం జీవించాలి అనుకున్నప్పుడు లోకం మనల్ని తృణీకరిస్తుంది. లోకంలో ఉన్న మనుషులు మనల్ని బాధ పెడతారు, మన మీద అపనిందలు వేసేవారుగా ఉంటారు, మనల్ని శ్రమపరిచేవారుగా ఉంటారు, ఎన్నో రకాలుగా. ఎందుకంటే ఈ లోకానికి నిజం అనేది అంటే సత్యం అనేది పడదు కాబట్టి, లోకమంతా పాపముతో నిండి ఉంది కాబట్టి, ఇలాంటి పాప సంబంధమైన లోకంలో జీవించడం వల్ల కొన్ని సమస్యలు మనం ఎదుర్కొంటాం. అందుకనే దావీదు అంటున్నాడు, ప్రభువా నీ కృపను బట్టి నేను ఆనందభరితుడిని, నేను సంతోషించగలుగుతున్నాను అంటే, ఆనంద సంతోషములు కలిగి నేను సంతోషిస్తున్నాను అంటే దేన్ని బట్టి అంటే, నువ్వు నా బాధను దృష్టించావు. అందుకనే ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నీవు నేను యేసు ప్రభువారిని అంగీకరించిన వారుగా ఉంటున్నాం కాబట్టి ఆయన కృప మనల్ని ఎంతగా బలపరచగలుగుతుంది అంటే, మన శరీర సంబంధమైన బాధలలో మనకు సహాయం చేయగలుగుతున్నాడు. ఒకటి, అందుకనే ఈ లోకములో యేసు ప్రభువారిని అంగీకరించిన తర్వాత కొన్ని కష్టాలు మనకు వస్తాయి. అంటే శరీర సంబంధమైన బాధలు కూడా మనకు వస్తాయి. శరీర సంబంధమైన బాధలు అంటే ఆహారం వల్ల కానీ, నివాసం వల్ల కానీ, వస్త్రాల వల్ల కానీ, అంటే శరీరానికి కావలసినవే కదా. ఈ 3 కొన్నిసార్లు యేసు ప్రభువారిని అంగీకరించిన తర్వాత ఇవి నీకు కొంచెం దూరం అవుతాయి. ఎందుకు దూరం అవుతున్నాయి అంటే, ఈ లోకంలో ఉన్న సాతానుడు మనం యేసు ప్రభువారిని నమ్మింది దేని కొరకు నమ్మేము అనేది రుజువు చేయడం కొరకే కొన్ని కష్టమైన పరిస్థితులు కూడా తీసుకెళ్తాడు. అందుకనే యేసు ప్రభువారిని అంగీకరించిన తర్వాత ప్రారంభ దినాలలో ఈ సమస్యలు తప్పక నువ్వు అనుభవిస్తావు. శరీరాన్ని వాడు బాధ పెట్టేవాడు. యేసు ప్రభువారిని అంగీకరించిన వాళ్ళందరినీ కూడా శరీర సంబంధమైన బాధల గుండా తీసుకుని వెళ్తాడనమాట. అంటే నువ్వు నిజంగా యేసు ప్రభువారిని నమ్మింది దేని కొరకు నమ్మావు? ఈ లోకం కోసమా? ఈ లోకం కోసమే నువ్వు నమ్మితే యేసు ప్రభువారి నీకు ఎందుకు అవసరం? నేను ఇవ్వగలను. ఈ లోకంలో నీకు ఏది కావాలంటే అది ఇస్తాను. నీకు డబ్బా, ఆస్త, పేరా, అధికారమా, ఏం కావాలి నీకు? ఎందుకంటే ఇవన్నీ కూడా సాతానుడి చేతిలో ఉన్నాయి. సాతాను యేసు ప్రభువారితో అదే కదా మాట్లాడింది, ఒక్కసారి నువ్వు ఆ పాదాలను పట్టుకొని వదిలేస్తే ఈ లోకరాజ్యం యొక్క మహిమ అధికారం అంతా నీకు ఇచ్చేస్తాను, ఒక్కసారి నా పాదాలు పట్టుకుని వదిలేయనది. ఎప్పుడైతే యేసు ప్రభువారు అలాగ ఒప్పుకోలేదో
ఆయన్ని ఎంతగానో శ్రమపరిచింది. అందుకనే యేసు ప్రభువారు ఆత్మచేత ఆయన అరణ్యమునకు వెళ్ళినప్పుడు 40 దినాలు దేవుడు శోధించబడ్డాడు. ఎంత శోధించబడ్డాడు అంటే ఆయనకి తినడానికి తిండి లేకుండా చేసింది, వండడానికి స్థలము లేకుండా చేసింది. మనోవేదనతో యేసు ప్రభువారు ఆ 40 రోజులు కూడా చాలా శ్రమ అనుభవించాడు ఆయన. ఎందుకు అంటే ఇది ప్రారంభ దినాల్లో మొదటి శోధన అన్నమాట. అందుకనే యేసు ప్రభువారిని నమ్ముకోగానే మొట్టమొదటిగా ఈ శ్రమలను నువ్వు అనుభవించాలా. ఎందుకు అంటే సాతానుడు అంటున్నాడు, నువ్వు నిజంగా యేసు ప్రభువారిని నమ్మింది దేని కొరకు నమ్మేవో నాకు చూపించు. నిజంగా నువ్వు పరలోకం కోసమే నమ్ముంటే ఈ లోకంలో నీకు బట్ట లేకపోవచ్చు, నివాసము లేకపోవచ్చు, ఆహారము లేకపోవచ్చు. ఎన్ని సమస్యలను తీసుకొచ్చినప్పుడు అప్పుడు నిలబడు. ఎందుకంటే సాతానా, నేను యేసు ప్రభువారిని నమ్ముకుంది దీని కొరకు మాత్రమే కాదు, నాకేమి ఉన్నా లేకపోయినా నేను చనిపోయిన తర్వాత యేసు ప్రభువారి దగ్గరికి వెళ్ళాలి, ఇది నా కోరిక. అందుకనే వీటి గురించి నేను ఎప్పుడూ బాధపడను, ఈ ఉన్నా లేకపోయినా అనేది. మనం ఎప్పుడైతే సాతానుడితో పోరాటం చేయగలుగుతామో ఆ పోరాటంలో మనం గెలవాలి. నువ్వు గెలిస్తేనే కానీ మరలా నువ్వు వాటినన్నిటినీ సంపాదించుకోలేవు. నువ్వు ఓడిపోయేవా నీకు మరలా అదే సమస్య నీకు వస్తూ ఉంటుంది. అందుకని మీకు చాలాసార్లు చెప్పాను, ఒక్కసారి నీకు ఏదైనా శోధన వచ్చింది అంటే, ఏదైనా శత్రువు నిన్ను శోధించాడు అంటే, అది శ్రమ కావచ్చు, అది కష్టము కావచ్చు, అది బాధ కావచ్చు, ఎలాంటి సమస్య నీకు తీసుకొచ్చినా దాన్ని నువ్వు జయించాలా. నువ్వు జయించలేదా అదే శోధన, అదే బాధను మరలా నీకు కలిగిస్తూనే ఉంటాడనమాట. ఎందుకు అంటే నువ్వు దాంట్లో ఓడిపోయావు కాబట్టి, వాడు నిన్ను జయించాడు కాబట్టి. మరలా నువ్వు ప్రభువులోకి ఆత్మీయంగా జీవించాలి అంటే ఆ పరిస్థితి నువ్వు జయించాలి. అంటే ఎలాగో చెప్తాను. ఈరోజు మనకు పబ్లిక్ పరీక్షలు ఉన్నాయి. ఒకప్పుడు ఎలాగ ఉండేదంటే 7th క్లాస్ వాళ్ళకి పబ్లిక్ పరీక్ష ఉండేది. అంటే పబ్లిక్ పరీక్ష అంటే ఏంటంటే ఇలా అన్ని సబ్జెక్టులు కూడా పాస్ అవ్వాలా. 1 నుంచి 6వ తరగతి వరకు కూడా వాళ్ళు ఎలాగా అంటే స్కూల్కి వెళ్ళి హాజరు వేసుకుంటే పాస్ అయిపోయేవారు. 7th క్లాస్కి వచ్చిన తర్వాత అలా కుదిరేది కాదనమాట. మా రోజుల్లో ఎలా ఉండేదంటే 7th క్లాస్ కూడా పబ్లిక్ పరీక్ష అన్నమాట. ఈ 7th క్లాస్లో కూడా అన్ని సబ్జెక్టులు పాస్ అయితేనే తప్ప 8th క్లాస్లోకి వెళ్ళనిచ్చేవారు కాదు. ఒకవేళ నువ్వు 7th క్లాస్ పాస్ అవ్వలేదనుకో, మళ్ళీ నువ్వు ఆ సంవత్సరం మళ్ళీ 7th క్లాస్లో కూర్చోవలసిందే. నువ్వు ఎంత కాలం అయితే పాస్ అవ్వలేదో అంతకాలం అంతే. మళ్ళీ 7th ఏదో పాస్ అయిపోయావనుకో 10thలోకి వస్తాం. 10thలోకి వచ్చిందా మళ్ళీ పబ్లిక్ పరీక్ష. కానీ అన్ని సబ్జెక్టులు పాస్ అవ్వాలా. నువ్వు ఎంత కాలం అయితే 10th క్లాస్ నువ్వు అంటే అన్ని సబ్జెక్టులు పాస్ అవ్వలేదో అంతకాలం కూడా అందులోనే ఉండాలా. నేను ఒకసారి పేపర్లో చదివాను అనమాట. ఆయనకి 70 సంవత్సరాలు ముసలాయన అనమాట. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళాడనమాట. ఆయనకి ఏం ఉద్యోగం వస్తుందో చెప్పండి. ఆ రోజుల్లో 70 సంవత్సరాల వయసులో ఆయన 10th క్లాస్ పాస్ అవ్వడం వల్ల ఆయనకు వచ్చే ఉపయోగం ఏంటి? ఆయన పట్టుదలంట. ఆయన చదువుకున్న రోజుల నుంచి 10th క్లాసే పాస్ అవ్వలేదట. అందుకని నేను చచ్చే లోపల ఎలాగైనా 10th క్లాస్ పాస్ అవ్వాలని రాస్తానే ఉండేవాడట. పాపం 70 సంవత్సరాల వయసు వచ్చేదాకా ఇంకా రాస్తున్నాడట. కానీ పాపం పాస్ అయ్యేవాడు కాదట. అలాగ తన కష్టం అలాగా ఆఖరికి ఆయన రాశారు. ఆయన గురించి రాశారన్నమాట. ఇలాగ ఇన్ని సంవత్సరాలు రాశాడు ఆయన. ఇప్పటికి ఇంకా మళ్ళీ రాస్తున్నాడు ఆయన. ఆయన పట్టుదల చూడుపో ఇంకా పాస్ అవ్వాలని. ఆయనకు ఏ అర్హతలు అంటే ఉద్యోగం పొందే అర్హత లేకపోయినా తన పట్టుదల అలాగుంది అని చెప్తున్నాడు. నిజమే కదా. దేవుని నమ్ముకున్న మనము ఈ లోకంలో మనకు ఎలాంటి శోధన వచ్చినా దాన్ని జయించాలి. మనం జయించలేదు అనుకోండి, మనం ఓడిపోయిన వారమైతే మనం ప్రభు యొక్క రాజ్యంలోనికి ప్రవేశించలేం. అందుకనే పరలోక రాజ్యం ఎవరిది అంటేనంట జయించేవారిదే పరలోక రాజ్యం అంట. సరే మీకు చూపిస్తాను. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము, ప్రకటన 21వ అధ్యాయము 7వ వచనమండి. 21:7 జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడినై ఇందును, అతడు నాకు కుమారుడై ఉండును. సరే, జయించువాడు వీటిని స్వతంత్రించుకుంటాడట.
ఏంటి జయించాలి అంటే ఈ లోకములో మనకు ఎదురవుతున్న ప్రతి పరిస్థితిని మనం అధిగమించాలా. అది ఎలాంటి శోధనే కానీ, కష్టమే కానీ, బాధే కానీ, అనేకమైన సమస్యలు మనకు రావచ్చు. ఇవన్నిటినీ మనం జయించాలా. సరే, ఇంకొక మాట కూడా మీకు చూపిస్తాను. రోమిలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35 వచనమండి. 8:35. క్రీస్తు ప్రేమ నుండి మనలను వెడబాపువాడు ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా. అంటే ఇలాంటి శోధనలు మనకు వచ్చినప్పుడు, ఇలాంటి కష్టాలు మనం వచ్చినప్పుడు మనం జయించాలా. అందుకని బైబిల్లో ఒక మాట అంటాడు, ఒకడు తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మనం ఎవరమో తెలుసా? మరలా మీకు ఈరోజు చెప్తాను. మనము మన ప్రాణములను కూడా ప్రేమించిన వారం కాదు. అర్థమైంది నా మాట? ఎందుకంటే మరి ఆది నుండి కూడా, అంటే సృష్టి ఆరంభము నుండి కూడా నిజమైన అంటే దేవుని బిడ్డల్ని ఈరోజు వరకు లోకములో ఉన్న దేవుని ఎరగిన వారు చంపుతూనే ఉన్నారు. దేవుని ప్రజలు చావడానికైనా ఇష్టపడుతున్నారేమో కానీ దేవుణ్ణి విడిచిపెట్టడానికి ఇష్టపడతలేదు. ఎందుకు వీరు చావడానికి ఇష్టపడుతున్నారు అంటే వాళ్ళు ఈ లోకమే తమకు యోగ్యమైనది కాదని ఎంచుకున్నారు. ఈ లోకం ఒకటే యోగ్యమైనది కాదని అనుకోవట్లేదు. వారు తన ప్రాణములను కూడా, అంటే తన శరీరాల్ని, తన ప్రాణాలని కూడా యేసు ప్రభువారి కోసం బలిగా అర్పించడానికి, చనిపోవడానికి కూడా వారు సిద్ధమై ఉన్నారు. అందుకని అపోస్తలుడైన పౌలు మీకు చూపించాను గత వారంలో. అతనికి యెరూషలేముకి వెళ్ళే ముందు అతను చంపేస్తారు అని తెలుసుకున్నారు దేవుని ప్రజలు. తెలుసుకున్నప్పుడు పౌలు గురించి ఎక్కడికి వెళ్ళినా పరిశుద్ధాత్మ పౌలుకి ఇదే మాట చెప్తుంది. పౌలా, నువ్వు యెరూషలేముకి వెళ్తే నువ్వు బంధించబడతావు, వారిని హింసిస్తారు, ఆఖరికి నిన్ను చంపేస్తారు. నువ్వు యెరూషలేముకి వెళ్ళకుండా ఉండడానికి మాత్రమే తప్పించుకో, యెరూషలేముకి వెళ్ళడానికి ప్రయత్నించేయద్దు. వెళ్ళేవా నువ్వు తిరిగి రావు, యెరూషలేము నుండి నువ్వు చచ్చిపోతావు అక్కడతోటే అని పరిశుద్ధాత్మ పౌలుకి ఎక్కడికి వెళ్ళినా మాట చెప్తుంది. కానీ పౌలు ఏమన్నాడు తెలుసా? నేను యేసు ప్రభువుని నమ్ముకుందే చావడం కొరకు. నేను ఎందుకు నమ్ముకున్నాను అంటే ఆయన కొరకు నేను మరణించడానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నాను. ఏదో నేను సువార్త చెప్పేసి, ఏదో 4 మాటలు చెప్పేసి నేను తప్పించుకునే వ్యక్తిని కాదు. నేను ప్రభువు కోసం చావడానికి కూడా సిద్ధమైన వ్యక్తిని. మరి నన్ను ఎందుకు యెరూషలేముకి వెళ్ళొద్దు అంటారు మీరు? అంటే నేను ఎంతవరకు అంటే యేసు ప్రభువుని నేను సువార్త చెప్పడం, మీకు వాక్యాన్ని చెప్పడం, నేను సంఘాల్లో ఉండడం అంతవరకు మాత్రమే నా సేవ అనుకున్నారా? నా సేవ ఏంటో తెలుసా? నేను ప్రభువు కోసం చచ్చిపోవడం కూడా ఆయన కోసం నేను చేసే సేవ అది. నా చావు కూడా అనేకులకు సాక్షార్థంగా ఉండాలి అంటే యేసు ప్రభువారి కోసం నేను చనిపోవాలా? మీరెందుకు ఏడుస్తున్నారు నా చావు గురించి? నేను చావడానికే యెరూషలేముకి వెళ్తున్నాను. చూడండి, మీరందరినీ చూడండి, బైబిల్ గ్రంథంలో ఎంతమందిని చంపేశారో. వీళ్ళందరూ భయపడలేదు మరణానికి. మనం అదే చెప్తూ ఉంటాను నేను, మరణం అనేది మనకు ప్రమోషన్ లాంటిదన్నమాట. ఒకవేళ మనం మరణించామనుకోండి, ఇంక బాధలు, కష్టాలు, శ్రమలు, బలహీనతలు, అనారోగ్యాలు ఇంకా మనకేమి ఉండవు. ఇంకా ఈ లోకంతో దరిద్రం ఎన్నిపోతాయన్నమాట. ఇంక పోయాయంటే ప్రశాంతమైన జీవితాన్ని జీవిస్తాం. యుగ యుగాలు ఎంతో సంతోషకరమైన జీవితాన్ని జీవిస్తాం. మరి అలాంటి సంతోషకరమైన జీవితాన్ని జీవించడం కొరకు ఇలాంటి బాధలు, కష్టాలు, నిందలు, అవమానాలు, లేకపోతే ఎంతో బలహీనతలు గుండా వెళ్తున్నాం. ఈ శరీరాన్ని ఎందుకు వదిలిపెట్టకుండా ఉండాలనుకుంటాం మనం? ఎన్నోసార్లు మనకు చెప్తూ ఉంటాడు అపోస్తలుడైన పౌలు, బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు మరీ లాభము అంటాడు ఆయన. చావైతే నాకు ఇంకా లాభం అంటాడు. ఎందుకో తెలుసా? నేను చనిపోయాను అంటే ఇక్కడతో నా బాధలన్నీ పోయినట్టే. నేనెందుకు చావుకు భయపడతాను? బైబిల్ గ్రంథంలో దేవుని ప్రజలకి మరణం అనేది వాళ్ళకి భయం లేదన్నమాట. మరణం అనేది వాళ్ళకి వస్తే వాళ్ళకి ప్రమోషన్ అనమాట. అంటే ఇంక ఈ లోకంలో నుంచి నా బాధలన్నీ పోయే, ఇంక నేను దేవుడి దగ్గరికి వెళ్తాను. మన బాధ అంతా ఏంటంటే ఒకవేళ నేను చచ్చిపోతే
నా భర్త ఏమైపోతాడు, నా భార్య ఏమైపోద్ది, నా పిల్లలు ఏమైపోతారు అని మనం అనుకుంటాం. దేవుడు అంటున్నాడు, వాళ్ళకి ఇచ్చిన వాడిని నేను. మనం అంటాం కదా, లోకంలో మనం ఏం సముచితం, నారు పోసినవాడు నీళ్ళు పోయేటమ్మా అంటాం. అది ఎక్కడ దాకా? చెప్పడం వరకే. మన అందరూ ఎంతవరకు తెలుసా? నాటినోడు నీళ్ళు పోయకుండా ఉంటాడా అంటాం. దేవుడు అంటాడు, నేను వారిని భూమి మీద పుట్టించాలని నేను సంకల్పించాను. నువ్వున్నా నువ్వు లేకపోయినా నేను ఎవరినైతే భూమి మీద పుట్టించానో వాళ్ళని అంతవరకు కాపాడుతాను నేను. తప్పదు. బైబిల్ గ్రంథంలో ఉదయకాల సమయంలో మేము బైబిల్ కుటుంబంగా చదువుతున్నప్పుడు, మరి నోహు తర్వాత జలప్రలయం చేత నిండిపోయిన నాశనం అయిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ భూమి మీద మళ్ళీ మనుషులు పుట్టడం ప్రారంభించారు. హాము, యాపేతు, షేము అనేవారు ముగ్గురు కుమారులకి మరలా సంతానము కలగడం అనేది ప్రారంభించబడింది. ఎప్పుడైతే సంతానం వారికి కలిగిందో, ఇప్పుడు ఏం జరిగిందంటే హాము యొక్క సంతానము చెప్పారు, రెండవదిగా యాపేతు యొక్క సంతానం చెప్పారు, మూడవదిగా షేము యొక్క సంతానము. షేము యొక్క సంతానములో తెరాహునకు ముగ్గురు కుమారులు పుట్టారట. అందులో హారాను, నాహోరు, అబ్రహాము. తెరాహునకు ముగ్గురు కొడుకులు పుట్టారు. ఈ ముగ్గురు కొడుకుల్లో అక్కడ ఏం మాట అన్నాడంటే దేవుడు, తెరాహున కంటే ముందుగా, తన తండ్రి కంటే ముందుగా నాహోరు మరణించెను అన్నాడు. ఆయన తండ్రి కంటే ముందు చచ్చిపోయాడట. ఇదేంటి? ఎంతోమంది వందల సంవత్సరాలు బ్రతికారు, కానీ ఇక్కడ మాట రాసినప్పుడు తెరాహున కంటే ముందు నాహోరు మరణించాడట, తన కుమారుడే మరణించాడట. ఎందుకు మరణించి ఉంటాడంటారు? ఇప్పుడు సహజంగా ఈ లోకంలో మరణం ఒక వ్యక్తికి రావాలి అంటే ఎలాంటి పరిస్థితుల్లో వస్తుందంటారు? ఒక మనిషి చనిపోవడానికి గల కారణాలు ఏంటి? ఒకటి, ఆరోగ్యం లేకపోవడం వల్ల, జబ్బులు రావడం వల్ల. రెండు, ప్రమాదాల వల్ల. మూడు, ఒక మనిషి మరణించడానికి గల కారణాలు ఏంటి? అప్పులు ఎక్కువైపోతే చచ్చిపోతారట, ఆత్మహత్య చేసుకుంటారు, ఇంకా ఎవరైనా ఎవరైనా చంపేస్తే. అంటే నేను అనేది ఏంటంటే, మరణము అనేది 3 రకాలుగా వస్తుంది అన్నమాట. అంటే ఇప్పుడు మనం 3 ఎలా చెప్పుకుంటున్నామంటే, ఆహారం లేకపోయినా మనిషి మరణిస్తాడు. అందుకని సాతాను యేసుప్రభువార్త ఏమి చెప్పింది? నువ్వు తిను అన్నది. ఆయన ఏమన్నాడు? ఒక మనుషుడు రొట్టె వల్ల మాత్రమే బ్రతకడు కానీ దేవుడి నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల బ్రతుకుతాడు. సరే, అందుకనే ఆహారం లేకపోయినా మనిషి మరణించడానికి అవకాశం ఉందన్నమాట. రెండవదిగా, మనిషికి సరైన సరైన మరి తను కాపాడుకోవడానికి సరైన వసతులు లేకపోయినా, అందుకనే అనారోగ్యాల రావడానికి గల కారణం ఏంటి అంటే, తీసుకునే మరి అలవాట్లు, మనం చేసే అలవాట్లు ఈ సరైనవి కాకపోయినా అనేకమైన వ్యాధులు వచ్చి మనిషి మరణించడానికి అవకాశం ఉంది. అందుకనే మనిషిగా మనము జాగ్రత్తగా వీటి నుంచి కాపాడుకోవడానికి మనం తినే ఆహారములో జాగ్రత్తగా ఉంటాం. మన కట్టే బట్ట అంటే మన శరీరాన్ని కప్పుకునే విషయంలో జాగ్రత్తగా ఉంటాం. మూడవదిగా మనం ఉండే నివాసాన్ని జాగ్రత్తగా ఉంచుకుంటాం. కారణం ఏంటో తెలుసా? ఈ మూడిటిలో మనం శ్రద్ధగాను వహించగలిగితే మనకు మరణం అనేది అంత త్వరగా రావడానికి అవకాశం లేదు. అంటే మనం తగు జాగ్రత్త తీసుకుంటున్నాం. అనేక రకాలైన వ్యాధులు రాకుండా మనం జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కాబట్టి ఎప్పుడైతే మనం జాగ్రత్త తీసుకుంటామో మరణం అనేది దూరం అవుతుంది. ఈ రోజుల్లో చూడండి, ఒకప్పుడులాగా ఏదైనా వ్యాధి వస్తే 3 రోజులు, 4 రోజులు, 5 రోజులైనా ఇంట్లోనే ఉండిపోయేవారు. ఒకప్పుడు ఏంటంటే తెలుసా, జ్వరం వస్తేనట, జ్వరం తగ్గాలంటే లంకనాలు కట్టించేవారట. అంటే తినకుండా ఏం పెట్టకుండా వదిలేసేవారట. 3 రోజులు జ్వరం వచ్చిన వ్యక్తికి 3 రోజులు ఏమీ పెట్టకుండా వదిలేస్తే మనిషి ఏమైపోయాడు? జ్వరం తగ్గిపోయేదట. అవునా లేదా? నిజమండి. జ్వరం వచ్చినోడికి ఏం పెట్టేవారు కాదు, ఆ లంకనాలు చేస్తే జ్వరం తగ్గిపోయేదట. కారణం ఇదేంటి? జ్వరం వస్తే అన్నీ పెడతావు. ఈ రోజుల్లో చూడండి, జ్వరం వచ్చిందనుకో, పాలు తాగరా, బ్రెడ్ తినరా, నువ్వు ఇది తినరా, అది తినరా, బాగా నీరసం అయిపోతావు, ఎలాగైపోతే నీకు బాధరా, నీకు ఆరోగ్య జ్వరం మీకు తగ్గదురా,
అంటే చూడు, జ్వరం తగ్గాలి అంటే మనం ఆహారం పెడుతున్నాం. కానీ ఆ రోజుల్లో జ్వరం వస్తుందంటే వాళ్ళకి ఏమీ ఇచ్చేవారు కదట. జ్వరం దాని అంతటా అదే తగ్గిపోవాలన్నమాట. ఆ రోజులు హాస్పిటల్ కూడా వెళ్ళేవారు కాదు. ఈ రోజులు అలాంటివో తెలుసా? ఏదైనా చిన్న తలపోటు వస్తే చాలు వెంటనే హాస్పిటల్కి వెళ్తున్నాం. ఎందుకో తెలుసా? తలపోటు కూడా రావడం ప్రమాదం ఈ రోజుల్లో. తలపోటు రావడం కూడా ప్రమాదం. ఎందుకో తెలుసా? తలపోటు వస్తుంది అంటే బ్రెయిన్లో ఉన్న నరాలు ఏదో ఇబ్బంది పెడుతున్నాయి అన్నమాట. అందుకనే నేను ఒక ఆమె దగ్గర విన్నాను అన్నమాట. తలపోటే కదా నిర్లక్ష్యం చేశానండి, తలపోటే కదా నిర్లక్ష్యం చేసిందట. అలా వస్తుంది పోతుంది అనుకున్నాను. అది ఎంత దూరం తీసుకుపోయింది, నన్ను కోమాలో తీసుకుపోయింది. ఆఖరికి నాకు విపరీతమైన తలపోటు వచ్చినప్పుడు ఇంక నేను తట్టుకోలేనప్పుడు వెంటనే హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు అన్నారు, మన వల్ల ఏమి ఇక్కడ ఏమవ్వదు, మీరు వెంటనే వైజాగ్ తీసుకుపోండి అన్నారు. వైజాగ్ వెళ్ళిన తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేయగానే కోమాలోకి వెళ్ళిపోయింది. 4-5 రోజుల దాకా కోమాలో నుంచి బయటికి రాలేదట. డాక్టర్లు చెప్పారు, కోమాలో నుంచి బయటకు వస్తేనే మేము ట్రీట్మెంట్ చేయగలం, కానీ కోమాలో ఉన్న వ్యక్తికి మేమేమీ చేయలేం, చూద్దాం, ఒకవేళ బయటకు వచ్చిందా బ్రతికినట్టే, రాలేదా చనిపోయినట్టే. చిన్న తలపోటు. చూడండి ఈ రోజుల్లో జబ్బులు ఎలాగున్నా తెలుసా? ఎంత చిన్నది వచ్చినా సరే ఆగుతలేదు, మనుషులు వెంటనే హాస్పిటల్కి వెళ్తున్నారు. కారణం ఏంటి? ఎందుకు వెళ్తున్నారు అంటారు? ప్రాణం ఎక్కడేమవుతుందో అని. అంతే కదా, ఇప్పుడు ఏదైనా వచ్చిందంటే ఎక్కడ చనిపోతాం మేము భయం చేత మనం వెళ్తున్నాం. చూడండి మనిషి ఎలాగున్నాడో. అలాగే ఈ రోజుల్లో ప్రతి మనిషి కూడా ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. మరి తెరాహునకు ఒక కుమారుడైన నాహోరు చనిపోయేటప్పుడు తన తండ్రి ఏం చేశాడంటారు? కుమారుడు చచ్చిపోతూ ఉంటే తండ్రి తను కాపాడలేడా? తనకు కావలసినవన్నీ ఇవ్వలేడా? అది దేవుని యొక్క సంకల్పం అంతే. అక్కడతో దేవుడు అంతే ఆయుష్ పెట్టాడు, ఆయన అంతతోటే బ్రతికాడు. సరే, అదే అంటాను, మన ఎవరిని కాపాడలేం. మనం అనుకుంటాం, నేనుంటే నా బిడ్డలు కాపాడుతాను, నేనుంటే నా భార్యని కాపాడుతాను, నేనుంటే నా భర్తను కాపాడుతాను. మన వాళ్ళు ఏమవుతాం? ఎందుకో తెలుసా? కాపాడేవాడు దేవుడు. మనం ఎప్పుడైతే దేవుని చేతికి అప్పగించడం మనం నేర్చుకుంటామో దేవుడు వాళ్ళని కాపాడుతాడు. మనం ఎప్పుడూ కాపాడలేం. అందుకనే దేవుడు బిడ్డలకున్న నిరీక్షణ ఏంటంటే, వాళ్ళ నమ్మకం ఏంటంటే, నా బిడ్డలతో దేవుడు ఉంటే, నేనున్నా లేకపోయినా నా దేవుడు నా బిడ్డలను కాపాడుతాడు, నా కుటుంబాన్ని కాపాడగలిగిన వాడు దేవుడు. అందుకనే దావీదు దేవుడిని అడిగినప్పుడు అంటాడు, ప్రభువా నేను ఉండొచ్చు లేకపోవచ్చు, నేనెంతకాలం ఉంటాను, ఇదేమైనా శాశ్వతంగా నాకేమైనా, కాబట్టి నేను నా కుటుంబాన్ని దీవించడం కాదు, నా కుటుంబాన్ని నేను ఆశీర్వదించేటట్టు కాదు, నా కుటుంబం దీవించబడాలంటే నువ్వు దీవించాలా, నీ ఆశీర్వాదం నొందాలి నా కుటుంబం. అందుకనే నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వదించబడినట్లుగా నీవు నన్ను దీవించు అంటాడు ఆయన. నువ్వు దీవించాలి తప్ప నా కుటుంబాన్ని నేను దీవించలేను. కాబట్టి రాత్రి దేవుడు అనేది ఏంటంటే, ఏది జరగాలన్నా దేవుని యొక్క సంకల్పం, మన చేతిలో ఏమీ లేదు. మనం దేవుడి చేతికి అప్పగించుకోగలిగితే దేవుడే కాపాడుతాడు. అందుకనే మనం ఎప్పుడు కూడా మన శరీరాలను మనం ప్రేమించిన వారం కాదండి, మన శరీరాన్ని కూడా మనం ప్రేమించం. కారణం ఏంటో తెలుసా? నా దేవుడు దీన్ని కాపాడలేనప్పుడు నేనెక్కడ దీన్ని కాపాడగలను? ఒకవేళ నా దేవుడి కోసమే కానీ నా శరీరాన్ని పోగొట్టుకోవాల్సి వస్తే, నా ప్రాణాన్ని పోగొట్టుకోవాల్సి వస్తే చావడానికైనా ఇష్టపడతానేమో, కానీ నేను దేవుడి నుంచి వెనక్కి తిరగడం మాత్రం ప్రయత్నించాను. అందుకని సాతానుడు ఎప్పుడూ కూడా నువ్వు దేని కొరకైతే యేసు ప్రభువుని నమ్మేవో అలాంటి పరీక్షనే తీసుకొస్తూ ఉంటాడు. అంటే నిజంగా నువ్వు పరలోకం కోసమే కానీ యేసు ప్రభువుని నమ్ముకుంటే ఈ లోకములో నీకేమీ లేకుండా చేయాలనుకుంటాడు వాడు. ఏమీ లేకుండా చేయాలను. ఎందుకంటే ఇక్కడ నీకు ఏమీ అవసరం లేనప్పుడు మరి ఎందుకు నీకు ఇంకా? నువ్వు పరలోకం కోసం యేసు ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు ఈ లోకంతో నీకెందుకు? తిండి ఉంటే ఏంటి, బట్ట ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, నీకు ఇల్లు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, వీటి గురించి నువ్వు ఎందుకు చింతిస్తున్నావు? మరి వీటి గురించి నువ్వు ఆలోచించకూడదు కదా, మరి ఎందుకు ఆలోచిస్తున్నావు అని మనకు చెప్తూ ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? సాతానా, ఒకవేళ నాకు తిండి ఉన్నా లేకపోయినా, నాకు బట్టున్నా లేకపోయినా, ఇల్లున్నా లేకపోయినా ఆయన నాకు దేవుడే. ఈ పరీక్ష కొంతకాలం నువ్వు వెళ్తావన్నమాట.
అది సంవత్సరం పట్టవచ్చు, 2 సంవత్సరాలు పట్టవచ్చు, 3 సంవత్సరాలు పెట్టవచ్చు. ఈ శోధన నువ్వు దాటాల. ఇది కానీ జయించగలిగావు అంటే నువ్వు సమృద్ధిలోనికి వెళ్ళిపోతావు. అంటే ఏవైతే నాకు వద్దు అనుకుని దేవుడి కోసం జీవించావో అవన్నీ దేవుడిస్తాడు. అవునా? సరే, మీకు ఈ మాట చూపిస్తాను. దావీదు కీర్తన గ్రంథంలో దావీదు మహారాజు ఈ మాటను ఆయన జ్ఞాపకం చేశాడు. ఆయన ఏం జ్ఞాపకం చేశాడో మీకు చూపిస్తాను. 90వ కీర్తన 15వ వచనం అండి. 90వ కీర్తన 15వ వచనం. నీవు మమ్మను శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మను సంతోషపరచుము. సరే, ఆయన అంటున్నాడు, మేము ఎంతకాలమైతే శ్రమ అనుభవించామో, కీడు అనుభవించామో, దానికంటే అంతగా నీవు మమ్మల్ని తప్పించగలిగిన వాడు, ఆశీర్వదించగలిగిన వాడివి. అందుకని అంటున్నాడు ఆయన, మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మను సంతోషపరచు. ముందు నువ్వు సంతోషం అనుభవించాలనుకో, ముందు దేనికి వెళ్ళాలట? కీడు అనుభవించాలి, అంటే దుఃఖం అనుభవించాలి. నువ్వు ఏడుస్తేనే కానీ సంతోషం నీకు రాదు. ముందే సంతోషం అనుభవించాడు, తర్వాత నీ ఏడుస్తావు. అందుకని దేవుడి బిడ్డలు ఎప్పుడు కూడా సంతోషాన్ని కోరుకోరు. వీళ్ళు ముందు పరీక్షనే కోరుకుంటారు. వీళ్ళు మాకు ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఎంత శ్రమ వచ్చినా మేము నిలబడతామన్నమాట. సరే, ఇంకో మాట కూడా చూపిస్తాను. కీర్తన గ్రంథము 66వ కీర్తన 66వ అధ్యాయము 12వ వచనం. 66:12. నరులు మా నెత్తి మీదకి ఎక్కినట్లుగా చేసితివి. కీర్తన 66:12 అండి. నరులు మా నెత్తి మీదకి ఎక్కినట్లుగా చేసితివి, మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మను రప్పించి ఉన్నావు. చూసావా? ఈ మొదట అనుభవించుకుంటా నువ్వు సమృద్ధిలోకి ఎలాగొస్తావు? నువ్వు సమృద్ధిలోకి రావాలి అంటే ముందు దేని గురించి వెళ్ళాలా? లేములోకి వెళ్ళాలా? నువ్వు ముందు లేమును అనుభవిస్తే కదా సమృద్ధిలోకి వెళ్తావు. సమృద్ధిలోకి నువ్వు రావాలి అంటే ముందు లేము అనుభవించాలి. ముందు సమృద్ధి అనుభవించావనుకో, తర్వాత లేములోకి వెళ్తావు. కాబట్టి ఈ రాత్రి దేవుడు అనేది ఏంటంటే, మనం నిజంగా దేవుని కృపను పొందాలి అనుకుంటే ముందు పరీక్షను మనం జయించాలా. ఈ పరీక్షను జయించకుండా నిరీక్షణలోనికి రాలేము. అందుకంటే శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్ష నిరీక్షణను కలగచేస్తుందట. సరే, అందుకనే దేవుని యొక్క బిడలుగా కృప మనల్ని ఎంత ఆవరించగలుగుతుందో మనం చూడాలి అంటే అంత శోధన గుండా మనం వెళ్ళాలన్నమాట. మనం ఎంత కష్టాల గుండా, ఎన్ని బాధల గుండా, ఎన్ని ఇబ్బందుల గుండా మనం వెళ్తామో అప్పుడే దేవుడు మనకు అంత సమీపంగా ఉంటాడన్నమాట. మనం అనుకుంటాం కష్టాలు, బాధలు, శ్రమలు వస్తే దేవుడు మనకు దూరం అయిపోయాడేమో అని అనుకుంటాం. కానీ ఎవరైతే నిజంగా ఇలాంటి బాధలు, కష్టాలు, శ్రమల గుండా వెళ్తారో అలాంటి వారికి దేవుడు దగ్గరగా ఉంటాడట. అందుకంటాడు, మనకి శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ప్రభువు మన ప్రక్కన నిలుస్తాడట. భయపడకు, నేనున్నాను, ధైర్యం తెచ్చుకో, కొంచెం ఓర్చుకో. ఇది కొంచెం దాటేదాకా అంటే చాలాసార్లు చూడండి, మన పిల్లలకు బాగోలేదనుకో, హాస్పిటల్ తీసుకెళ్ళనుకో, వాళ్ళకి ఇంజెక్షన్ చేసేటప్పుడు ఎంత భయపడతారో వాళ్ళు. మనం ఎంత గట్టి పట్టుకుంటాం. మనం ఏం చెప్తాం? ఒరే బాబు, ఒక్క నిమిషం ఓర్చుకోరా. అలా పొడిసిలా తీసేస్తారంటారు. అది ఎంత ఒక్క నిమిషం రా, ఇలా పొడిసి తీసంటే నీ జ్వరం తగ్గిపోద్ది, నీ బాధ తగ్గిపోద్ది, నీ వ్యాధి, ఒక్క నిమిషం రా బాబు అంటాం. భయమే. కానీ మన ప్రక్కన ఉండాలి ఏం చెప్తాం? ధైర్యపరుస్తాం. అది ఎంతసేపు ఉండదురా, ఒక్క నిమిషం అంతే, అది పొడిసి తీసేసరికి నీ తగ్గిపోద్ది, కొంచెం తట్టుకో. అలాగే దేవుడు అంటాడు, మన బాధలు, మన కష్టాలు వచ్చినప్పుడు అంట ప్రభు మన ప్రక్కన కొంచెం ఓర్చుకో. ఇది నీకు శోధన, అంటే నీ పరీక్ష కాలం ఇది. ఈ పరీక్షలోగా నువ్వు నిలబడ్డావు అంటే నువ్వు నెగ్గేసినట్టే. సరే, పరీక్షలో నిలబడ్డావు అంటే నెగ్గేసినట్టే. కొంచెం ఓర్చుకో అంటాడట. సరే, మీకు ఈ మాట చూపిస్తాను, అవునా కాదనేది మీకు చూపిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక, అపొస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనాలండి. 9-10 వచనాలు. లోకమందున్న మీ సహోదరుల యందు
ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. చూసారా, మనం స్థిరపరచబడి బలపరచబడాలంటే మనం కొంచెం కాలం బాధలు అనుభవించాలట. మరి బాధలు అనుభవించకుండా, కష్టాలు అనుభవించకుండా నువ్వు సుఖంలోకి ఎలాగొస్తావు? అది లోకస్తులు ఎలాగుంటారు తెలుసా? వాళ్ళంతా సుఖమే కావాలని కోరుకుంటారు. అందుకే వాళ్ళు సుఖం అనుభవించి తర్వాత బాధల్లోకి వెళ్తారు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? ముందు బాధలను అనుభవించి తర్వాత సుఖంలోకి వెళ్తాం. మనకి ఈ పరీక్ష తప్పదు. అందుకని కృప ఎంత సమీపంగా ఉంటుంది అంటేనట, దేవుడు తన ప్రజలకు తన కృపను అంత సమీపంగా ఉంచుతాడు. ఆయన కృప మనల్ని బలపరచగలుగుతుంది. ఆయన కృప మనల్ని ఆదరించగలుగుతుంది. సరే, మీకు ఈ రెండో మాట కూడా చూపిస్తాను. కీర్తన గ్రంథము, కీర్తన 94వ కీర్తన, కీర్తన గ్రంథము 94వ కీర్తన 18వ వచనం. నా కాలు జారునని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. సరా, నీ కృప నన్ను బలపరుచుచున్నది. అనేక సార్లు నా కాలు జారినని నేను అనుకొనగా ఇంక నా పని అయిపోయింది, నేను పడిపోయాను, ఇంక నేను జారిపోయాను, ఇంక నా పరిస్థితి ఇంతే అనుకుంటాం. అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు ఎప్పుడైతే బలహీనుడు అవుతున్నావో, నువ్వు ఎప్పుడైతే పడిపోతున్నావో, నా కృప నిన్ను అప్పుడు బలపరచగలుగుతుంది. దేవుడు ఎప్పుడు ఉంటాడు తెలుసా దగ్గర? మనం బలహీనులం ఎప్పుడైతే అవుతున్నామో అప్పుడే మనం బలపరచగలిగిన వాడు దేవుడు. అంతేకాని మనం బలహీనులం కాకుండా దేవుడు మనల్ని బలపరచలేడు. నిజమే కదా? మనం నిజంగా బలహీనులు, ఎన్నో బలహీనతలు కలిగిన వారు. అందుకనే ఆయన మనల్ని బలపరచగలుగుతున్నాడు. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను అత్యధికముగా ఎచ్చిపోకుండా నిమిత్తము దేవుడు నా శరీరంలో ఒక ముడి పెట్టాడట. ఎందుకు దేవుడు అతనికి ఆ బలహీనతను పెట్టాడు అంటే, ఆ వ్యాధిని పెట్టాడు అంటేనట, అపోస్తలుడైన పౌలు ఎక్కడ హెచ్చించుకుంటాడేమో అనంట. ఎందుకు హెచ్చించుకుంటాడు ఆయన అంటే, అపోస్తలుడైన పౌలుకి కలిగిన కృపావరాలు అన్ని కృపావరాలు కలిగినవాడు. అతనికి తెలియందంటూ ఏమీ లేదు. యేసుప్రభువారి కోసం ఏనాడైతే యేసుప్రభువారిని దేవుడిగా అంగీకరించాడో ఆనాడు అక్కడి నుంచి యేసుప్రభువారి కోసం గాయాలు పాలయ్యాడు, చచ్చేలాగా కొట్టారు, అనేక సార్లు అతన్ని ఆహారము ఏమీ లేకుండా చేశారు, ఎన్నోసార్లు అతను బాధించారు. ఇలాంటి ఎన్నో పరిస్థితులు చూసినవాడు. శరీర సంబంధమైన పరిస్థితులు గుండా వెళ్ళడమే కాక దేవుని యొక్క ప్రత్యక్షతలను కూడా చూసినవాడు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, అపోస్తలుల కార్యం 26:19 అగ్రిప్ప, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాను. నేను ఒక దర్శనాన్ని చూశాను, నేను ఒక ప్రత్యక్షతను చూశాను. ఏంటి ఆ ప్రత్యక్షత అంటే, నేను దమస్కు పట్టణానికి వెళ్తున్నప్పుడు ఆకాశం నుండి ఒక వెలుగు నా ముఖాన్ని కొట్టి నాతో మాట్లాడింది. సౌలా సౌలా, నువ్వెందుకు నన్ను హింసిస్తున్నావు అన్నాను. నేను అడిగాను ఆయన్ని, నువ్వు ఎవడివి అని అడిగాను. ఆయన అన్నాడు, నువ్వు హింసిస్తున్న యేసు నేనే అన్నాడు. నా కండ్లారా నేను ఆయన స్వరాన్ని చెవులతో విన్నాను, ఆ వెలుగుని నేను చూశాను. ఏ దర్శనాన్ని అయితే నేను చూశానో అగ్రిప్ప, ఆ దర్శనానికి నేనెందుకు అవిధేయుడిని అవుతాను? చూడండి. 2, ఈ 12వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఇక్కడ ఏమంటాడంటే, 14 సంవత్సరముల క్రిందట నేను ఒక మనుషుని ఎరుగుదును, అతడు శరీరముతో కొనుపోబడ్డాడో శరీరము లేక కొనుపోబడ్డాడో నేను ఎరుగును, కానీ అతడు పరలోకం వెళ్ళాడు. పరలోకం వెళ్ళి అక్కడ అన్ని సంగతులను చూశాడు. మరలా అతడు తిరిగి వచ్చాడు అంటాడు. ఎవరంటే ఆయనే ఈయన. చూడండి, పరలోకానికి ఆత్మవశుడిగా వెళ్ళాడు, తిరిగి వచ్చాడు. కానీ ఆ విషయాన్ని ఎవ్వరికీ ఎప్పుడూ చెప్పలేదు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడంటే, చెప్పుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు కొరింథీలో ఉన్నవారు అంటున్నారు, ఏంటి నీ గొప్ప, నువ్వు దేంట్లో గొప్ప అని అడుగుతున్నారు.
అపోస్తుల కంటే నువ్వేంటి గొప్ప అని అడుగుతున్నారు. అప్పుడు చెప్తున్నాడు ఆయన, నేను అపోస్తులు అందరికంటే నేను లేశ మాత్రము తక్కువ వాడిని కాదు, నేను ఎవరినో చెప్పుకుంటాను, నా గురించి నేను చెప్తానని పౌలు చెప్పడం మొదలెట్టాడనమాట. ఇన్ని ప్రత్యక్షతలు కలిగిన వాడు, ఇన్ని చూసినవాడు, ఇన్ని అనుభవించినవాడు ఎక్కడైనా తన గురించి తను గొప్పగా చెప్పుకుంటాడేమో అని అత్యధికముగా తను ఎచ్చిపోకుండా నిమిత్తము అతని శరీరములో ఒక ముళ్ళును పెట్టాడట, అనగా ఒక వ్యాధిని పెట్టాడట. ఈ వ్యాధి అతడు ఎప్పుడైనా ఉప్పొంగాడా ఆ వ్యాధి అతనిలో కృంగదీస్తుందట. ఆ వ్యాధి వచ్చినప్పుడు చాలా బాధను అనుభవిస్తున్నాడట ఆయన. అందుకనే బాధలు వచ్చినప్పుడల్లా మనం ఎంత కృంగిపోతామో, బాధలు లేనప్పుడు మనం ఎంత ఇచ్చిపోతామో. అందుకనే పౌలుని ఇక్కడ చెప్పాడు, పౌలా ఈ బాధను నేను నీకు ఎందుకు పెట్టాను అంటే నువ్వు అత్యధికముగా ఎచ్చిపోకుండా నిమిత్తం ఈ బాధను నీకు పెట్టాను. అంతేకాదు, ఈ బాధ వల్ల నువ్వు కృంగిపోతున్న పరిస్థితుల్లో, నువ్వు బలహీనుడమైన పరిస్థితుల్లో నేనే నిన్ను బలపరుస్తాను, నేను నిన్ను బలపరుస్తాను, నా కృప నీకు చాలు. అది బలపరచడం అంటే ఏంటో తెలుసా? మనం ఎప్పుడైతే బలహీనులం అవుతామో అప్పుడే బలపరచగలుగుతాడు. నీకే సహాయము లేనప్పుడే దేవుడు నీ ప్రక్కన నిలిచి ఉంటాడు. మీకు ఒక మాట చెప్తాను. దానియేలు గ్రంథంలో దానియేలుని సింహపు గృహలో వేసేటప్పుడు దానియేలు పక్షంగా మాట్లాడిన వాళ్ళు ఒక్కడు కూడా లేరు. ఎందుకంటే దానియేలు ఏ నేరమూ చేయలేదు, ఎంతో న్యాయమైన పరిపాలన చేసేవాడు. రాజు యొక్క ముగ్గురులో ముఖ్యుడు దానియేలే. రాజుకు రావాల్సిన ఆస్తిని కానీ, రాజుకు రావాల్సింది ఏది కూడా ఎప్పుడూ నష్టపరచలేదు. ఎంతో నమ్మకమైన వాడు. అంతేకాదు, ఈ దానియేలుకి భార్య లేదు, పిల్లలు లేరు. పోనీ సంపాదించుకున్నాడు, అన్యాయం చేశాడని కూడా దేనికోసం సంపాదిస్తాడు? తన వెనకాల ఎవరికైనా ఇవ్వాలైనా సంపాదించాలా? ఈయనకి అలాంటి వాడు కూడా కాదు కదా. వీళ్ళని నెబుకద్నెజర్ రాజు వీరిని అందరినీ నపుంసకులుగా చేశాడనమాట. అంటే ఇక సంసారానికి పనికి రాని వారినిగా చేసేసాడు, ఆ దేశానికి ఉపయోగపడాలని. అలాంటి వారు దానియేలు బబులోను దేశంలో ఉన్నప్పుడు, ఇంత మంచిగా రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు, అతని మీద నేరం మోపినప్పుడు ఒక్కరు కూడా అతని పక్షంగా రాజా దానియేలు అలాంటి వాడు కాదు అని చెప్పిన వాళ్ళు ఒక్కరు లేరు. రాజే అన్నాడు, మీరు దానియేలు మీద మోపిన నేరం అంతా అది నేరం కాదు, తప్పది, మీరు అన్యాయంగా అతన్ని చంపుతున్నారు, వద్దు అని రాజు అన్నాడు, ఆ దర్యావేషు. కానీ వాళ్ళందరూ ఏమన్నారో తెలుసా? నిజంగా రాజు మరలా మనసు మారి ఎక్కడ దానియేలుని బయటికి తీసుకొస్తాడేమో అని రాజు యొక్క తాకీదుల మీద సంతకం చేయించారు, రాజు యొక్క ముద్ర వేయించారు, ఇన్ని పరిస్థితులు చేశారు దానియేలు మీద కుట్ర పన్ని. ఆఖరికి దానియేలుని సింహము గృహలో పారేసిన తర్వాత దానికి రాయి వేసి సీలు వేశారు. ఇక తీయకున్నట్లుగా తెల్లవారులో ఆ రాయి ఎవరు కూడా తీయడానికి, ఆ బోన్ ఎవరు తెరవడానికి అవకాశం లేకుండా చేశారు. సింహము గృహలో దానియేలు పడినప్పుడు భూమి మీద తనకెవరూ సపోర్ట్ చేయకపోయినా, మనుషులన్నవారు తనకెవరూ లేకపోయినా దేవుడు తన పక్షంగా ఉన్నాడు. తెల్లవారుజామున దర్యావేషు రాజు సింహుని గృహ దగ్గరికి వచ్చి అడిగాడు, జీవము గల దేవుని సేవకుడు విని దానియేలు, నువ్వు అనుదినము సేవించుచున్న దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అడిగాడు. దుఃఖ స్వరంతో ఏడుస్తూ అన్నట్టు మాట్లాడాడు. దానియేలు సింహ గృహలో నుంచి మాట్లాడు, రాజా మీరు చిరంజీవి అగునుగాక, నా దేవుడు సింహములు నాకు ఏ హానియు చేయకున్నట్లుగా నన్ను కాపాడాడు. చూడండి, దేవుడు దానియేలుకి ఎంత సమీపంగా ఉన్నాడు అంటే, సింహముల గృహలోనే, ఆ బోనులోనే ఇద్దరు ఉన్నారు. సింహాలు ఉన్నాయి, దానియేలు ఉన్నాడు. కానీ సింహములు తన దగ్గరికి కూడా రాలేదట. దేవుడు ఎంత సమీపంగా ఉన్నాడో చూడండి. అంటే ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నా కృప నీకంత సమీపంగా ఉంటుంది. నేను ఎప్పుడు మీలో ఎవరికినీ దూరంగా ఉండను. మీరు నా మాట వింటే, నేను చెప్పినట్లుగా ఉంటే మీలో నేను దూరంగా ఉండే దేవుని కాదు, మీకు సమీపంగా ఉండే దేవుణ్ణి. అంటే నా కృప మిమ్మల్ని అంత సమీపంగా ఉంటుంది. నా కృపనుగా నువ్వు కలిగి ఉన్నావా? నా కృపకు నువ్వు పాత్రుడవయ్యావు అంటే నా కృప నిన్ను బ్రతికించడమే కాదు, రక్షించడమే కాదు, నిన్ను బలపరచగలుగుతుంది కూడా. ఎప్పుడు బలపరచగలుగుతుందంటే నీ బాధలలో, నీ శ్రమలలో, నీ కష్టాలలో,
నీ వ్యాధులలో, నీ బలహీనతల్లో అది నిన్ను బలపరచగలుగుతుందన్నమాట. అందుకనే దేవుడి బిడ్డలుగా మనం ఎంత బలహీనులుగా ఉన్నా మనం అంత బలవంతులం. నేను ఒక ఆయన సాక్ష్యాన్ని చదివానన్నమాట. ఆయన ఒక మిషనరీ దేవుని సేవ చేయడానికి ఒక దేశానికి వెళ్ళినప్పుడు చాలా సంవత్సరాల పాపం సువార్త చేసి తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక, సరైన నివాసం లేక చాలా బలహీనుడైపోయాడనమాట. అలాగలాగా ఆయన శరీరము త్వరగా కృషించిపోయింది. ఏదో ఆ రోజుల్లో ఆయన చెప్పిన సువార్తకి కొంతమంది మాత్రం, చాలా కొద్దిమంది దేవుణ్ణి నమ్ముకున్నారు. ఆ ప్రభువుని అంగీకరించి ఆయన మందిరానికి వచ్చేవారన్నమాట. ఆయన ఇంకా మంచాన్ని పడిపోయాడు. లేవలేని పరిస్థితుల్లో ఇంకా మంచం మీద ఉన్నప్పుడు ఆయన ఎలాగున్నాడో తెలుసా? చాలా బలవంతుడిగా ఉన్నాడట. ఆయన తిరిగినంతకాలం ఎంత సేవ చేశాడో ఆయన మంచం మీద ఉండి అంతకంటే చాలా ఎక్కువ పనిచేశాడట. ఆయన ఎంత పెద్ద సంఘాన్ని కట్టాడు అంటే ఆ రోజుల్లోనే కొన్ని వేల మంది సంఘాన్ని కట్టాడట. చాలా పెద్ద సంఘము. ఆయన వల్ల ఆ దేశమే మారిపోయిందంట. ఆయన చేసిన పరిచర్య ఎలాగ చేశాడు అంటేనంట, మంచం మీదే పడుకొని తన శిష్యులతో చెప్పాడట. అంటే నమ్ముకొని తనతో ఉన్న వారితో చెప్పాడట, నన్ను పలానా ఊరు మోసుకు వెళ్ళండి అనేవాడట. వారు ఆయన మంచంతో పాటు ఆ ఊరు మోసుకెళ్తే అక్కడ మంచాన్ని దింపమనేవాడట. ఆ మంచాన్ని దింపిన తర్వాత ఆ ఊరు గురించి ఆయన ప్రార్థన చేసేవాడట. ప్రభువా, నేను ఒకప్పుడైతే నడిచి నీ సువార్త చేశాను. నేను నడిచినంత కాలము, అంటే నా బలము, నా శక్తి, నా అన్నీ ఉన్నంతకాలం నేను పరిచర్య చేశాను. కానీ నా వల్ల ఏమీ సాధ్యం కాలేకపోయింది. ఈరోజు నేను మంచాన్ని పడ్డాను. ఈరోజు వీరిని రక్షించు. ఇదిగో నేను ఈ సువార్త వీరి కోసం నేను ప్రార్థన చేస్తున్నానని ఆ మంచం మీద ఆ ఊరు కోసం అక్కడ సమయం ఆయన ప్రార్థన చేసేవట. ఇలాగా ఈయన మంచం మీద ఉండగా ఏ ఊరు అయితే తిప్పుతూ ఆయన ప్రార్థన చేశారో ఆ ఊరిలో ఎంతోమంది దేవుణ్ణి నమ్మేవారట. ఆయన ముందు చెప్పిన పరిచర్య కంటే, అంటే ఆరోగ్యంగా తిరిగినంతకాలం చేసిన దానికంటే మంచం మీద పడుగుండగా చేసిన పరిచర్య కొన్ని వేల మందిని మార్చిందట. ఆయన చెప్తాడు, నేను బలహీనుడినే కావచ్చు, కానీ నా దేవుడు నా బలహీనుడు కాదు. నేను బలహీనుడిగా ఉన్నప్పుడే నేను బలమైన పనిని చేశాను. మీకు ఒక మాట చెప్తాను, అది అవునా కాదా మీకు చూపిస్తాను. నేను న్యాయాధిపతుల గ్రంథము మనం ఎప్పుడైతే బలహీనులుగా చేయబడతామో అప్పుడే దేవుని శక్తి మనల్ని అంతగా బలపరచగలుగుతుందండి. ఆయన శక్తి మన ఎడల అంతగా చూపుతాడు దేవుడు. న్యాయాధిపతుల గ్రంథము 17వ అధ్యాయము, క్షమించండి 16వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 30వ వచనమండి. 16:30 నేనును ఫిలిష్తీయులను చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీద దానిలోనున్న జనులందరి మీదను పడెను. మరణకాలమున అతను చంపిన వారి శవముల లెక్క జీవితకాలమందు అతను చంపిన వారి లెక్క కంటే ఎక్కువాయెను. ఇక్కడ మీకు అర్థమైందా మాట? సంసోను తను బ్రతుకున్నంత కాలము, అంటే బలంతో ఉన్నంత కాలము చంపిన వారి లెక్క కంటే సంసోను బలహీనుడిగా ఉన్నప్పుడు మాత్రం చంపిన వారి లెక్కే ఎక్కువట. సంసోను బలంతో ఉన్నప్పుడు ఎంతమంది చంపాడంటారు? మనకు బైబిల్ బాగా తెలుసు కదా. ఒక్క గాడిద ఎముకతో 1000 మందిని కొట్టి చంపేశాడు. అనేక సార్లు ఫిలిష్తీయులు అతను పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఎంతోమందిని కొట్టి చంపేసేవాడు. కానీ సంసోను చచ్చిపోయినప్పుడు ఎంతమందిని చంపాడట తెలుసా? 3000 మందిని, ఎక్కువ మందిని చంపేశాడట. చూడండి, అంటే అతను బలమున్నప్పుడు చేసిన దానికంటే బలహీనుడిగా ఉన్నప్పుడే ఎక్కువ పనిచేశాడు ఆయన. ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వెప్పుడు బలహీనుడు అవుతావో అప్పుడే నువ్వు బలవంతుడివి. నా శక్తి నీకు అప్పుడే పరిపూర్ణమవుతుంది.
నీ జ్ఞానము, నీ తెలివి, నీ శక్తి ఉన్నంత కాలము, వాటిని ఉపయోగించినంత కాలము నేను నీకు ఏ సహాయము చేయలేను. నీ శక్తి, నీ బలము నీవన్నీ తీసుకుని, ప్రభువా నేను పనికిరాని వాడిని, నా బలం ఎంత, నా శక్తి ఎంత, నా జ్ఞానం ఎంత, నేనేం చేయగలను, నా వల్ల ఏది కాదు తండ్రి, నేను నీ దగ్గర అల్పుడిని అని నువ్వెంత తగ్గించుకొని దేవుడి దగ్గర నువ్వు దేవుడి మీద ఆధారపడతావో ఆ దేవుడు నిన్నంత బలపరుస్తాడు. అందుకని మనం దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా అంటాం, ప్రభువా నేనే పాటి వ్యక్తిని, ఈరోజు ఉంటాను, రేపు మట్టి అయిపోతాను, లేకపోతే ఈరోజు ఇప్పుడు క్షణం కనపడుతున్నాను, మరో క్షణంలో ఆవిరైపోయే అలాంటి మనిషిని నేను. నా బ్రతికెంత, దేన్ని బట్టి నేను అతిశయించగలను, దేన్ని బట్టి నేను గర్వించగలను, నేముందని ప్రభువా నేనేమీ లేని వాడిని, నేను రిక్తుడను అని ఎప్పుడైతే మనం తగ్గించుకోగలుగుతామో దేవుడు అంటాడు అలాంటి వారిని బలపరుస్తాడట. దేవుడు బలపరిచేది ఎవరో తెలుసా? బలహీనులు అనేవారిని బలపరుస్తాడట, అంతేకాని బలవంతులు అనుకునే వారిని దేవుడు బలపరిచేవాడు కాదు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క కృప మనల్ని బలపరచాలి అంటే ముందు మనం బలహీనతలోనికి వెళ్ళాలా. మనం ఎంత బలహీనులుగా అవుతామో అంత బలపరచబడతాం. మనల్ని బలహీనులుగా చేసేది ఏంటో తెలుసా? సాతానుడు మనల్ని బలహీనులుగా చేయాలనుకుంటాడు. సరే, ఈ మాట చూపించి ముగిస్తాను. ఇంక నేను చూపించి ముగిస్తాను. లూకా సువార్త 13వ అధ్యాయము. సాతానుడు మనల్ని ఎంత బలహీనుడిగా చేయాలనుకుంటున్నాడో చూపిస్తాను. లూకా సువార్త 13వ అధ్యాయము 12వ వచనం. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పాను. యేసుప్రభువారు ఆమెకి చెప్పాడట. ఏమనంటేనట, 18 సంవత్సరాల నుండి పాపం ఆమె నడుము వంగిపోయి బలహీనురాలుగా అయిపోయిందంట. ఈ 18 సంవత్సరాల్లో కూడా ఏ ఒక్కసారి కూడా నిటారుగా నిలబడలేదట, వంగిపోయి నడిచేదట పాపం. ఏమంటే దయ్యము ఆమెను పట్టి వంగదీసేసిందంట, నడుము వంగిపోయేలా చేసిందంట, దయ్యం ఆమెను బలహీనపరిచిందంట. ఈ 18 సంవత్సరాలుగా ఈ దయ్యము ఆమెను పట్టి నడుము వంగిపోయేలా చేసింది కదా. చూడండి మీరు 11వ వచనం. 18 ఏండ్ల నుండి బలహీనపరుచు దయ్యము పట్టిన ఒక స్త్రీ, సరే ఆ దయ్యం పట్టిన స్త్రీ ఆమెని వంగ తీసేసింది. 18 సంవత్సరాలుగా నడువంగిపోయిన ఈ స్త్రీని, బలహీనురాలుగా చేసిన స్త్రీని దేవుడు బలాన్ని ఇచ్చాడు. దేవుడు దయ్యం ఎప్పుడూ కూడా మనల్ని బలహీనులుగా చేసేది. నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు, నువ్వు ఉండలేవు, నువ్వు ఎలాగుంటావు, ఇలా అన్ని దయ్యం ఎప్పుడు కూడా సాతానుడు ఏం చేస్తాడంటే మనల్ని బలహీనులు చేయాలనుకుంటుంది. సాతానా నేను అలాగుండను, నేను దేవుని బిడ్డని. ఒకవేళ ఎలా ఉన్నావు అనుకో, మనం దేవుడి దగ్గర వచ్చి, ప్రభువా నేను బలహీనుడిని, ఫలానా విషయంలో నేను బలహీనుడిని, లేకపోతే ఫలానా విషయంలో నేను బలహీనరాలని, ప్రభువా నాకు ఆ విజయాన్ని దయచేయని ప్రభు దగ్గరికి నిజంగా రాగలిగితే దేవుడు మన బలహీనతల నుంచి విడిపించగలిగిన వాడు. ఈరోజు చూడండి, యేసు ప్రభువారు నమ్ముకున్నవారు ఒకప్పుడు ఎలాంటి బలహీనులైనా యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నేను ఇలాంటి స్థితిలో ఉన్నాను, నన్ను విడిపించు తండ్రి, నాకు నువ్వు శక్తిని తండ్రి అని నువ్వు అడుగు. నీకు ఎలాంటి బలహీనత అయినా నీ బలహీనతల నుంచి దేవుడు విడిపించగలిగిన వాడు. నువ్వు నేను జయించలేము ఆ బలహీనతల నుండి, కానీ ప్రభువు మనకు శక్తినివ్వగలిగిన వాడు. అందుకనే ఈరోజు దేవుని యొక్క బిడ్డలుగా మనం ఎందుకు ఈ లోకంలో ఉన్న వాటిని జయించగలుగుతున్నాము అంటే, మనం బలహీనులుగా సాతానుడు చేసిన దేవుడు మనల్ని బలవంతులుగా చేయగలుగుతున్నాడు. అందుకన్నాడు, క్రీస్తు యేసునందున్న కృపచేత నువ్వు బలవంతుడు కమ్ము అంటాడు. నీకు బలం ఎక్కడుందో తెలుసా? ప్రభువు యొక్క కృపను బట్టి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం అంటాడనమాట, నా కుమారుడైన తిమోతి, ప్రభు అయిన క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. నువ్వు బలహీనుడు కాదు, నువ్వు బలవంతుడివి. బలహీనుడిగా సాతానుని చేయాలనుకుంటున్నప్పుడు నువ్వు బలవంతునిగా జీవించడానికి ప్రయత్నించాయి. నువ్వెందుకు సాధించలేవు, నువ్వెందుకు జయించలేవు? నా శక్తి నిన్ను బలపరచగలుగుతుంది. నా శక్తి, నా కృప నిన్ను బలపరిచి స్థిరపరచగలుగుతుంది. అర్థమైందా? అందుకని సాతానుడు మన జీవితంలోనికి
ఎలాంటి పరిస్థితులు తీసుకొచ్చినా దైవశక్తిని బట్టి, దైవ కృపను బట్టి మనం బలవంతులుగా చేయబడుతున్నాం. అందుకనే ఈ రాత్రి దేవుడు నా కృప నీతో ఉంటే నిన్ను రక్షించిన దేవుణ్ణి, నిన్ను బలపరచగలిగిన దేవుణ్ణి. నువ్వు ఎలాంటి బలహీనతలు గుండా వెళ్ళినా నా శక్తి నీకు పరిపూర్ణమగుతూ ఉంటుంది. నా కృప నిన్ను బలవంతుడిగా చేయగలుగుతూ ఉంటుంది. అందుకనే సాతానుడు ఈ లోకములో మనకు ఎలాంటి పరిస్థితులు తీసుకొచ్చినా మనం కృంగిపోయేవారం కాదు. అందుకని యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ మొదట వీళ్ళకి ఏం నేర్పిస్తాడో తెలుసా? దేవుడు లోకాన్ని జయించడం నేర్పిస్తాడట. నేను ఒక్క మాట చెప్పి మీకు ముగిస్తాను. నేను ఫస్ట్ సారి 1992వ సంవత్సరంలో సముద్రం దగ్గర తీసుకెళ్ళాను. అప్పుడు దాకా నేను సముద్రం చూడలేదు. నేను కాకినాడ సేవకి వెళ్ళిన తర్వాత ఆ సముద్రం దగ్గర సువార్త చేయడానికి అని తీసుకెళ్ళినప్పుడు మొట్టమొదటిసారి నేను సముద్రం దగ్గర తీసుకెళ్ళాను. ఆ సముద్రాన్ని చూడగానే భయపడిపోయాను నేను. ఎంత నీరా అని. అంత నీరు ఒక్కసారి చూస్తే ఎలా ఉంటుందో చెప్పండి. ఇంకా ఎప్పుడు మీరు అంటే మొదటిసారి మీరు సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు దాని ఒడ్డుకు కూడా వెళ్ళలేరు మీరు. అలాగ నువ్వు వెళుతూ ఉన్నప్పుడు ఇది ఇక్కడ దాకా వస్తా నీకు ధైర్యం వచ్చేస్తుంది. నాకు అంత భయం వేసింది. ఎంత నీరు మామూలు కాదు కదా సముద్రం అంటే. కానీ చిన్న పిల్లలు ఆ సముద్రంలో దూకేస్తున్నారు, దూకేస్తున్నారు, బయటకు వచ్చేస్తున్నారు. ఏంట్రా బాబులకి ఎంత ధైర్యం అనుకున్నాను. చేపల పట్టి వాళ్ళు పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి భయం ఏముంది చెప్పండి? వాళ్ళ చిన్నప్పటి నుంచి నీటిలోనే పెరుగుతారు, నీటిలోనే వస్తారు. ఇంకా వాళ్ళకి నీరంటే భయమా? వాళ్ళకి భయం కాదు. అంత చిన్నపిల్లకి భయం లేదు, నాకెందుకు ఎంత భయం వేసేస్తుంది అనుకున్నాను. వాళ్ళకి ఎందుకు భయం లేదని అంటే అందులోనే అందులోనే పెరిగే వాళ్ళకి అందులో భయం ఎలా ఉంటుంది చెప్పండి? అందుకనే వీళ్ళకట్ట అంటే సముద్రంలో వేటకి వెళ్ళే వాళ్ళ పిల్లలకట్ట తల్లిదండ్రులంట ఆ నీరు భయం లేకుండా చేయడానికి చిన్నప్పటి నుంచి నీటిలో తీసుకుపోతారట. వాళ్ళకి నీటిలో తీసుకుపోయిన తర్వాత వాళ్ళ నీరు భయం పోగొట్టేస్తారట. నీరు భయం పోయిందంటే ఇంక అక్కడి నుంచి వాళ్ళు ఈదడం నేర్పిస్తారట. ఈత వచ్చిందనుకో ఆడి నీటిలో ఎన్ని గంటల సేపైనా ఈదగలడం. అవునా? కొంతమంది జాలర్లు చూడండి, సముద్రంలో బోట్లు తిరగబడిపోతే గంటలు ఈదుకుంటూ వచ్చేస్తారు వాటికి. కారణం ఏంటో తెలుసా? వాళ్ళకి చిన్నప్పటి నుంచి అది అలవాటు అయిపోయింది. ఇంక అది ఇప్పుడు ఏ పనైనా సరే మొదటి నుంచి అలవాటు చేసుకోగలిగితే ఎంత ఎలాంటిదైనా వీదేయగలరు. అలాగే యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మొట్టమొదట మనకి ఏమి నేర్పిస్తాడో తెలుసా? ఈ లోకములో ఉన్న విజయాన్ని సాధించడం కొరకే మన దేవుడు ముందట ఈ కష్టాల్లోనే గెంటుతాడట. సాతానుకు చూపిస్తాడు. సాతానా, ఇదిగో నా బిడ్డ, నువ్వు శోధించు, నేర్పించు, నీ వల్లే నేర్చుకుంటాడు. కొన్ని పాఠాలు మనకు ఎలా వస్తాయట తెలుసా? అందులో పడితేనే కానీ నేర్చుకోలేమంట. మన కష్టాలు, మన బాధలే ఒక పాఠం అంట. మనకు నేర్పిస్తాయట. కష్టాలే లేకపోతే పాఠం ఎలా నేర్చుకుంటావు? నీ బాధలు, నీ కష్టాలు, నీ శ్రమలట ఒక పాఠాన్ని నేర్పిస్తాయట. అందుకనే దేవుని బిడ్డలుగా మొదటి నుంచి యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ శ్రమల నుంచి ఎలాగ బయటికి రావాలో ముందు దేవుడు గెంటుతాడట. ఈ కష్టాలు, బాధలు, శ్రమలు, నిందలు, అనారోగ్యాలు, బాధకరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడట మనం నేర్చుకుంటామంట. ఒకదాని నుంచి ఒకటి ఎలా బయటికి రావాలి, ఎలాగ రావాలి. ఒకవేళ మనకు తెలియనప్పుడు దేవుని అడుగుతాం, ప్రభువా ఈ శోధన నుంచి నేను ఎలా బయటికి రాగలను, ఈ కష్టంలో నుంచి ఎలా నేను బయటికి రాగలను, ఈ ఇబ్బందుల్లో నుంచి నేను ఎలా బయటికి రాగలను, నాకు నువ్వు సాయం చేయి తండ్రి అంటేనట దేవుడు నీకు ఆలోచన చెప్తాడట. ఇదిగో నువ్వెలా చెయ్యి ఇలాగవుతావు, నీవెలాగ చెయ్యి దీని నుంచి విడుదల పొందుతావు. దేవుడే సహాయం చేసేవాడే కాక ఆలోచన చెప్పే దేవుడు కదా. 32వ కీర్తన 5వ వచనం అంటాడు. ఆయన ఏమంటాడంటే ఆయన 32:8 వచనం ఆయన నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాడట. కాబట్టి ఈ రాత్రి దేవుని యొక్క కృప మనతో ఉన్నది కాబట్టి అందుకని ఈ లోకంలో మనకి ఎలాంటి పరిస్థితులు వచ్చినా మనం భయపడం. కారణం ఏంటో తెలుసా? ఇవన్నీ మనం వీదేశాం, ఇవన్నీ మనం చూసేసాం. ఇంక సాతాను మనల్ని ఏం చేయగలరు చెప్పు? నీకు ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి బాధ వచ్చినా, ఎలాంటి నింద వచ్చినా, ఎలాంటి అవమానం వచ్చినా, ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నా నువ్వు లెక్క చేయనప్పుడు ఇంకా ఏం చేయగలరు నిన్ను చెప్పు? ఇక నీ దగ్గరికే లాలేడు. ఒక మాట అంటాడు. యేసు ప్రభువారు 40 దినాలు ఆయన ఆ ఉపవాసం ఉండి కొండ దిగి కిందకు వచ్చిన తర్వాత అపవాది ఆయన్ని విడిచిపోయిను అంటాడు కదా.
సాతాను ఆయన వదిలేసిపోయిందట. మరలా సాతాను యేసుప్రభు వారి దగ్గరికి వచ్చిందంటారా? మీరు యేసుప్రభు వారు ఆత్మచేత అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత మరలా యేసుప్రభు దగ్గరికి సాతాను ఎప్పుడైనా వచ్చి అతను శోధించిందంటారా? ఇక మళ్ళీ రాలేదు. ఎందుకు రాలేదంటారు? జయించేశాడు కదా. ఒక్కసారి అపవాదిని ఆయన ఎప్పుడైతే జయించాడో మళ్ళీ అది ఆయన దగ్గర రాలేదంతే. మనం కూడా అలాగే, నువ్వు జయించావా నీ జోలికి రాడాడు. నువ్వు జయించలేదా ఓడిపోయినంతకాలం నిన్ను అలా ఓడిస్తానే ఉంటాడు వాడు. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు నా పక్షాన నిలబడు, నువ్వెప్పుడైతే బలహీనుడు అవుతున్నావో అప్పుడు నేను బలపరుస్తాను ప్రభువా. నేను వాడిని జయించలేను, అది నా శక్తి కాదు, నువ్వు నాకు నీ కృప చూపించు అనగానే ఆయన కృప నిన్ను బలపరిచి అపవాదిని జయించే శక్తిని దేవుడు ఇవ్వగలుగుతున్నాడు. కాబట్టి రాత్రికాల సమయంలో ఆయన కృప వలన మనం రక్షించబడ్డాం. ఆయన కృప మనల్ని బలపరచగలుగుతుంది. ఎప్పుడు బలపరచగలుగుతుంటే మనం బలహీనులుగా ఉన్నప్పుడు బలపరచగలుగుతుంది. ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళినా ఆయన కృపే మనల్ని ఆవరించి మనల్ని బలపరచగలుగుతుంది. ఆ రీతిగా ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ఈ రాత్రికాల సమయంలో మనం ప్రార్థనలోకి వెళ్దామండి. అంతేకాదు మరి రేపటి దినం అంటే కొండపల్లిలో యెహోవా ఈరే మరి సోదరి సలోమి సిస్టర్ గారు వారి ఇంటి దగ్గర కృతజ్ఞత కూడా కలిగి ఉన్నామండి. రేపు ఇక్కడ 7:15 గంటలకు మారేడుమిల్లి బస్సు ఎక్కుతాం. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తాం. ఒకవేళ రావాల్సిన వారు ఎవరైనా ఉంటే ఆ సమయానికి అక్కడ రావడానికి ప్రయత్నించేయండి. 7:15 మారేడుమిల్లి బండి ఎక్కుతాం. ఆ సమయానికి మీరు అందరూ కూడా మరి శివపురం దగ్గర బస్ స్టాండ్ దగ్గరికి వస్తే అక్కడ బస్సు ఎక్కుతాం. కాబట్టి రాగలిగిన వారు మీరందరూ కూడా రావడానికి ప్రయత్నించేయండి. ప్రార్థించుకుందాం. మా ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, మా ప్రభువును నీ ప్రియకుమారుడును మా రక్షకుడైన యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామములో ఈ రాత్రికాల సమయంలో బైబిల్ పఠనంగా మీ సన్నిధికి రాగలుగుట్లో సహాయం చేశారు. అంతేకాదు ఈ రాత్రి మీరు మాతో మాట్లాడిన మీ లేఖన భాగమును బట్టి కూడా వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, ఈ రాత్రి నీ కృప ఎవరైతే రక్షించబడి ఉంటున్నారో ఆ రక్షణ పొందిన వారి ఎడల నీ కృప ఎలాగ ఉంటుందో జ్ఞాపకం చేశారు. నీ కృప మమ్మల్ని బలపరచగలుగుతుంది తండ్రి. నిజమే, మేము ఎప్పుడైతే బలహీనులుగా ఉన్నామో అప్పుడే నువ్వు మమ్మల్ని బలపరచగలిగిన దేవుడు అని జ్ఞాపకం చేశారు. నిజం ప్రభువా, అనేక సార్లు మేము బలవంతులుగా ఉన్నంతకాలము నీ కృప మాకు సమీపంగా ఉండదు. మేము ఎప్పుడైతే బలహీనులుగా చేయబడతామో అప్పుడే నీ కృప మమ్మల్ని బలపరచగలిగేది. అందుకని ఈ లోకములో మా శోధనలోను, మా శ్రమలలోను, మా బాధలలోను, మా కష్టాలన్నిటిలో ప్రభా నీ కృపే మమ్మల్ని ధైర్యపరిచేది, ఆదరించేది, బలపరిచేది, స్థిరపరిచేది తండ్రి. అటువంటి మీ కృపను కలిగి ఉండేవారుగా మమ్మల్ని సిద్ధపరచండి. ఈ రాత్రికాల సమయంలో మేమైతే బలహీనులం తండ్రి, మీ శక్తిని మా పక్షంగా దయచేయండి. ఈ రాత్రి మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీ సన్నిధికి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి వందనాలు. వారిని, వారి కుటుంబాలని దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబంలో ఉన్న ప్రతి అవసరతలను తీర్చండి. అలాగే తండ్రి మరి సోదరి లేయా సిస్టర్ని కనికరించండి. దేవా, తన కుటుంబాన్ని కాపాడి ఆత్మీయంగా బలపరచండి. ప్రవీణి కూడా సంపూర్ణమైన స్వస్థను అనుగ్రహించండి. దేవ, మీ గాయపడిన స్థానం ఉంచండి. అలాగే సోదరు లిడియా సిస్టర్ని కూడా కనికరించండి. తన కుటుంబాన్ని కూడా బలపరచండి. దేవ, తన కుటుంబాన్ని, తన భర్తను, తన కుమారుని కూడా రక్షించండి. తను కూడా ఆత్మీయ ఎదుగుట్లో సిద్ధపరచండి. అలాగే తండ్రి సోదరి అరుణా సిస్టర్ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి ఉద్యోగ బాధ్యతలో తోడుగుండండి. దేవారికి కూడా మీ కృపను అధికంగా దయచేసి దేవ బలపరచండి. వారి కుటుంబాన్ని కూడా ఆత్మీయంగా బలపరచండి. బిడ్డల చదువుల్లో తోడుగుండండి. జాసి దేవ 10th క్లాస్ ఎగ్జామ్స్ కొరకే బిడ్డ మరి చదువుతుండగా కావాల్సిన జ్ఞానంను, తెలివిని అనుగ్రహించండి. ఆరోగ్యాన్ని భద్రపరచండి. అలాగే మిరియామును కూడా కనికరించండి ప్రభా. తను కూడా కాలేజీకి వెళ్ళి రాటు ఉంటుండగా తండ్రి తన రాకపోకల్లో తోడుగా ఉండి దేవ రికార్డ్స్ రాయగట్లో మీ శక్తిని పరిపూర్ణం చేసి దేవ ఈ బీఈడీ పూర్తి చేయడానికి కృప చూపించండి. అలాగే తండ్రి సోదరు రూతి గారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆరోగ్యాన్ని భద్రపరచండి. ఇంతవరకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు.
అలాగే తన పెద్ద కుమార్తె కనకను కూడా కనికరించండి. సుఖమైన ప్రసవం దయచేసి తల్లి బిడ్డ క్షేమంగా ఉండగలుగుట్లో కృప చూపించండి. అలాగే వారి కుటుంబాన్ని అంతటినీ రక్షించండి. అలాగే దేవా సోదరి ఈశ్వర సిస్టర్ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి ఆరోగ్యాన్ని కూడా భద్రపరచండి. దేవా మరి వసంతకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు. ఇంకను సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. తన భర్తను దేవా మరి మనోజ్ను కూడా కనికరించి రక్షించండి. ఇలా సిస్టర్ గారి కుటుంబాన్ని కూడా కనికరించండి. అలాగే తండ్రి మీద అవసరాలు శాంతమ్మ గారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. వృద్ధాప్యలో పునరుద్ధాన శక్తిని దయచేసి దేవ కాపాడండి. చలి పెరుగుతుంటుండగా ప్రభా ఈ చలి బారి నుంచి నీ ప్రజలు ఎవరికి ఇబ్బంది లేకున్నట్లుగా కాపాడండి. అలాగే తండ్రి మరొకసారి బలహీనంగా అనారోగ్యంతో ఉన్న మా ప్రియుని కనికరించి మీ గాయపడిన స్థానం నుంచి స్వస్థతను అనుగ్రహించండి. అలాగే తండ్రి రేపటి దినం కొండపిల్లలో సలోమి సిస్టర్ గారి ఇంటి దగ్గర కృతజ్ఞత కూడికై ఉంటుండగా మేమందరం వెళ్ళగలుగుట్లో మార్గాన్ని సరళం చేయండి. అక్కడ నీ ప్రజలందరూ కూడా కూడుకోవడానికి సహాయం దయచేసి ప్రభా మేము కూడా బస్సుని మరి ఉదయకాల సమయంలో మేము వెళ్ళగలగడానికి మార్గాన్ని సరళం చేయండి. వారికి కావలసిన వాక్యాన్ని అనుగ్రహించండి. శత్రుకార్యాలు బంధించండి. ఇలా సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తూ దేవమోహన్ను కూడా కనికరించండి. తను కూడా కాపాడండి. చలికాలం తన ఆస్తమా నుంచి సంపూర్ణంగా మీ భద్రతను దయచేసి ఆరోగ్యాన్ని కాపాడండి. తన కుటుంబాన్ని తన తల్లిని తన చెల్లెలను కూడా కనికరించి ఆత్మీయంగా బలపరచండి. ఇలా ప్రభా నేను నా కుటుంబం కూడా నమ్మకంగా నీ సేవించుటలో సిద్ధపరచమని బలహీనంగా ఉన్న వారిని మీ చేతులకు అప్పగిస్తూ వారికి స్వస్థను అనుగ్రహించమని యేసు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. మనలో కార్యసాధకముకు తన శక్తి చెప్పిన మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయల శక్తిలా దేవునికి సంఘములో తరతరములో సదాకాలము క్రీస్తు యేసు ద్వారా మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్.